బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక పాత వీడియో రాజకీయ సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. యువతరంపై ఆమె చేసిన గట్టర్ జనరేషన్ కామెంట్స్ ఇప్పటికే దుమారం రేపుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద యువత నిరసనలపై ఆమె స్పందన తీవ్ర విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో ఆమె గతానికి సంబంధించిన ఒక వీడియో బయటపడటం సంచలనంగా మారింది. ఆ వీడియోలో కంగనా ఒక పార్టీలో స్వేచ్ఛగా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల యువతపై చేసిన గట్టర్ జనరేషన్ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపిన యువతను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించే కొందరు భారతీయ యువతులు దేశ సాంప్రదాయాలను విస్మరిస్తున్నారని, వారిని గట్టర్ జనరేషన్ అని పిలవాలని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటి వారు చదువులో రాణించరని, మంచి గృహిణులుగా కూడా ఉండలేరని కంగనా ఘాటుగా విమర్శించారు. డ్రగ్స్, మద్యం, బాడీ కౌంట్స్ గురించి గొప్పగా చెప్పుకుని ఇలాంటి యువత తల్లిదండ్రుల సంపాదనపై బతుకుతున్నారని ఆమె అన్నారు. అంతకుముందు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ను కూడా కంగనా టార్గెట్ చేశారు. 28 ఏళ్ల వయసులో ఇంకా విద్యార్థినని చెప్పుకుంటున్న సౌరవ్ దాస్ను పనికిరాని నిరుద్యోగి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పేర్కొన్నారు. తన జీవిత విజయాలతో అతని జీవితాన్ని పోల్చుకుంటూ కంగనా విమర్శించారు. ఈ వివాదం నడుస్తుండగానే కంగనా రనౌత్ కు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఒక ఆఫ్టర్ పార్టీలో కంగనా డాన్స్ చేస్తూ సరదాగా గడుపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. నలుపు రంగు దుస్తుల్లో ఆమె పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో బయటపడటంతో యువతకు నీతులు చెబుతున్న కంగనా గతంలో ఇలా పార్టీలో పాల్గొనడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆమె ద్వంద్వ వైఖరిని చూపుతోందని కొందరు ట్రోల్ చేస్తుంటే మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా గడపటంలో తప్పేముందని, అది ఎవరిని ఇబ్బంది పెట్టనంత వరకు సమస్య కాదని వారు అంటున్నారు. కంగనా గట్టర్ జనరేషన్ వ్యాఖ్యలు మొత్తం యువతను ఉద్దేశించినవి కావని కంగనా స్పష్టం చేశారు. కేవలం నిరసనల్లో పాల్గొంటున్న కొందరు యువకులు వారు ఉపయోగించిన అభ్యంతరకరమైన భాష, అసభ్యకరమైన ప్రవర్తనను మాత్రమే తాను విమర్శించానని ఆమె వివరించారు. మొత్తం మీద సౌరవ్ దాస్తో మొదలైన మాటల యుద్ధం గట్టర్ జనరేషన్ వ్యాఖ్యలతో మరింత పెద్దదై ఇప్పుడు ఈ పాత వీడియో వైరల్ అవ్వడంతో వివాదం మరింత రాసుకుంది. ప్రముఖ నటులు సోను సూద్, రాఖీ సావంత్ వంటి వారు కూడా కంగనా వ్యాఖ్యలను విమర్శించారు. ఆమె బాలీవుడ్ నటిగా, ప్రజా ప్రతినిధిగా తన వ్యాఖ్యల విషయంలో మరింత బాధ్యతగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. యువతరంపై చేసిన వ్యాఖ్యలను, వ్యక్తిగత స్వేచ్ఛపై ఆమెకున్న అభిప్రాయాలను నెటిజన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.